చంద్రబాబు పర్యటన, ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకుని ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. వైద్య విద్యార్థుల మాస్ కాపీయింగ్ ఘటన విచారణలో 21 మంది వైద్య విద్యార్థులపై చర్యలకు కమిటీ సిఫార్సు. నివేదికను పరిశీలించి చర్యలు తీసుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ. తెలంగాణ పోలీసుల ఆపరేషన్ అక్టోపస్ 3.0లో సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మంది నిందితులు అరెస్ట్. 76 సైబర్ నేరాల్లో 101.87 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన ముఠా. ప్రైవేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం. పేదలకు ఉచితంగా 10% ఐపీడీ, 25% ఓపీడీ సేవలు అందించాలంటూ 2018లో ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. కులగణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ను కొట్టివేస్తూ జనగణనలో కులాల లెక్కింపును సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. ఏపీలోని కేజీ బేసిన్ గ్యాస్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణలో కీలక మలుపు. మధ్యవర్తిత్వం కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా విదేశీ కంపెనీలు.